మనం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటూ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి భావజాలం గురించి మాట్లాడుతూ విషం కక్కుతూ ఉంటాడు ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి మూర్ఖుడు. ఎక్కడా కూడా ఎవరికి ఉపయోగం లేదు. ఏదో పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవడం తప్ప వీడు పనికిమాలిన ఎదవలా మారిపోయాడు ప్రకాష్ రాజ్. వాస్తవంగా దేశంలో ఉన్నటువంటి అసమానతలు, దేశంలో ఉన్నటువంటి అన్యాయాలు వీటి గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ప్రజల పట్ల, అట్టడుగునున్నటువంటి కుటుంబాల పట్ల ఎంతో ఆప్యాయతతో ఆయన అందరికీ సాయం చేయాలా. నాకు భగవంతుడు ఇచ్చిన బతుకు, ప్రజలు ఇచ్చిన బతుకు ఇంత అద్భుతంగా నేను బతుకుతున్నాను, అందరూ కూడా బాగుండాలి కదా, వారికి ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, రాజకీయాల్లోకి వెళితే కొంతైనా వాటిని నివారించి వాళ్ళ బ్రతుకులు బాగు చేయొచ్చనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని నిరంతరం విమర్శిస్తూ విషం చిమ్ముతూ ఉన్నటువంటి వ్యక్తి, దరిద్రుడు ఎవరైనా ఉన్నారంటే ప్రకాష్ రాజ్. వాడి పని లేదు, సినిమా లేకపోతే ఏవో మాటలు మాట్లాడి. ఇప్పుడు వాస్తవంగా మన 28 రాష్ట్రాలలో పొత్తు లేకుండా నిలబడాలనే మ్యాండేటరీ ఎక్కడైనా ఉందా? అన్ని రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకునే నిలబడతారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు ఉంటాయి. ఆ చిన్న పార్టీలకు కూడా ఉపయోగపడాలంటే పెద్ద పార్టీ పొత్తుతో వస్తుంది. వచ్చి వాళ్ళు కూడా రాజ్యాధికారంలో అధికారాన్ని కల్పించడం కోసం పెద్ద పార్టీలు చిన్న పార్టీలను కలుపుకొని పొత్తు చేసుకుని పోటీ చేస్తాయి. కాబట్టి పొత్తు అనేది మ్యాండేటరీ కాదు. తెలియక ఎదవ మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజ్ అనే ఎదవ. రాజకీయ పరంగా ఉన్నారు, మాట్లాడుతున్నారు అంటే అనుకోవచ్చు. సినిమాలు చేసుకునే వ్యక్తికి రాజకీయాలతో పని ఏంటి? అది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు అంటున్నాడు? అందుకే కదా ఏంటంటే మంచిగా ఎలా పేరు తెచ్చుకోలేకపోతున్నాడు, చెడ్డగా పేరు తెచ్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శించాలా. ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయవాదులు కూడా పవన్ కళ్యాణ్ వాడేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణకి రానివ్వను, తెలంగాణకు వస్తే తొక్కుతామన్నటువంటి వాళ్ళని నీ అయ్య జాగీరా అన్న మాటను పెడర్థంగా తీసుకుని, అంటే నా హక్కుని, నేను వచ్చే హక్కుని కాదంటానికి మీరెవర్రా మీ అయ్య జాగీరా అన్న మాటని తెలంగాణ ప్రజలందరినీ అన్నట్టుగా చిత్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి ఈ దోపిడీ రాజకీయ పార్టీలు తెలంగాణలో. ఇప్పుడు ప్రజలని ఏ రకంగా మభ్యపెడుతున్నారంటే తెలంగాణ మా అయ్య జాగీరే. అరే బాబు, తెలంగాణ గురించి ఎవడు మాట్లాడాడు? ఆయన హక్కు గురించి ఆయన మాట్లాడాడు. ఆయన హక్కు, ఆయన భారతదేశ పౌరుడిగా అతను ఎక్కడైనా తిరిగే హక్కు, పార్టీ పెట్టుకునే హక్కు అయింది. నువ్వు రానివ్వనంటే, వస్తే తొక్కుతామంటే మాట్లాడిన మాట నీ అయ్య జాగీరా అని. నీ అయ్య జాగీరా అంటే తన హక్కుని కాలరాసిన వాడిని అన్నాడు తప్ప తెలంగాణ ప్రజలను అనలేదు, తెలంగాణ రాజకీయ నాయకులు కూడా అనలేదు. నిజంగా రాజకీయ నాయకులు అనాల మీ అయ్య జాగీరా అని. కానీ అది అనలా. అతను నా హక్కుని కాల రాయడానికి, నాకున్నటువంటి అవకాశాన్ని కాదు అనడానికి మీరెవరు అని క్వశ్చన్ చేస్తే తులుక్కుపడ్డారు. ఒక తెలంగాణ జనం చైతన్యవంతం అయిపోయి పొరపాటున ఇక్కడ ఉన్నటువంటి పార్టీలని మనం చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తారనే భయంతో ఏమైపోయింది ఈవేళ. అటు బీఆర్ఎస్ 2.0 టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇక్కడున్న పార్టీలన్నీ తెలంగాణ ప్రజలను పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేశారని అపోహగా మాట్లాడిస్తూ మీ అయ్య జాగీరా అనేసాడని చెప్పి కుట్రలు చేసి ఈవేళ మళ్ళీ పబ్బం గడుపుకుని తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి అనేక రకాలుగా, అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వాడు మనల్ని ఇంత మాట అనేసాడని చెప్పి లేనిపోని మాటలను చెప్తూ, లేనిపోని అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకున్న ఎవడైనా తెలంగాణలో ఈవేళ పల్లెటూళ్ళకి వెళ్ళండి, అక్కడ ఏ రకం అభివృద్ధి చెందిందో చూడండి. వారు చెందలేదు. ఈ రాజకీయ నాయకులు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించేసుకుని ఈవేళ తెలంగాణ సెంటిమెంట్ని ఎక్కడా దొరకలా. పవన్ కళ్యాణ్ దొరికాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటి? నన్ను రానివ్వననే హక్కు ఎవరికి లేదు, నాకున్నటువంటి హక్కును హరించడానికి ఎవడయ్యే జాగీరు కాదు. ఇది దాని అర్థం. ఈ లోపు ఏం చేశారు? అమ్మో తుల్లుపడి వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ ఈ విధంగా వాడేయాలా, తెలంగాణ ప్రజలందరినీ అనేసాడు. 4 కోట్ల మంది అయ్యే జాగీరట. 4 కోట్ల మంది మాట్లాడలేదే మరి? 4 కోట్ల మంది తెలంగాణ రావద్దు పవన్ కళ్యాణ్ అని అనలేదే, పార్టీ పెట్టొద్దని అనలేదే, పోటీ చేయొద్దని అనలేదే, తొక్కుతామనలేదే, ఆపుతామనలేదే. మరి వేళ ఆపుతున్నా అన్న వాళ్ళకి నన్నైనా నా హక్కుని కాదంటే అదే అడుగుతాను, ఎవడురా నువ్వు, నీ అయ్యే జాగీరా అని. వాస్తవంగా ఇది తెలంగాణ అన్నట్టు కాదు, తెలంగాణ ప్రజలను అన్నట్టు కాదు. కావాలని ఇప్పటికీ తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నటువంటి
తెలంగాణ వచ్చిన తర్వాత మన వనరులన్నీ, తెలంగాణ ప్రజల వనరులన్నీ రాజకీయ నాయకులు దోపిడీ చేసుకుంటున్నారు. ఇది మరుగున పడిపోవడానికి, ఈ మాయ చేయడానికి, తెలంగాణ ప్రజలను అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ని ఓ పావుగా వాడుకుంటున్నారు. ఇది మాత్రం 100% నిజం. నమస్కారం అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వచ్చే సందర్భంలో ఒక్కళ్ళు వస్తున్నారా, గుంపులుగా వస్తున్నారా, పొత్తులతో వస్తున్నారా అని ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ పెట్టడం జరిగింది. ఆయన ఉద్దేశించి పెట్టాడు అనేది కూడా అర్థమవుతుంది. అసలు ఆయనకి ఏం అవసరం, దీని మీద మీ స్పందన ఏంటి? ఆయన తెలంగాణలో ఉంటాడు అనుకుంటాం, హైదరాబాద్లో ఆడ ఇల్లు ఉన్నట్టుంది. మరి ఎంతమంది వస్తారో ఏందో, మరి ఏ ఎయిర్పోర్ట్ కూడా చెబుతారా? ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి చూడు, నీది ఎంతమంది వస్తున్నారో ఏందో వస్తున్నారో, మళ్ళీ మీ బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండారో లేదో వచ్చి చూసుకో, నీకు కనపడింది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదో అర్థం కావట్లేదు. ఒక సామాన్య రిపోర్టర్ అన్న మాటలకే ఎక్కడ దాకా గట్టిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ యదవని ఎందుకు వదిలేస్తున్నారు? సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఈయన పీక్కు తింటానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని. మరి ఎందుకని ఇప్పుడు 4వ సారి 5వ సారి ఈ సెటైర్లు వేయడం? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి యదవుల మీద స్పందించట్లేదు? ఇలాంటి బ్రిటిషోడే అనాలి యదవని. మామూలు మనిషిగా మనం ఆదరించకూడదు. ఆడి ఇండియా వాడు కాదనే మనం వెలవేయాలి. మోడీ గారి దగ్గరికి వెళ్తే చాలు, మోడీ గారు ఏందో అంత రాసిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నాడు ఏందో అర్థం కావట్లేదు ఈ మనిషి. మొన్న వెళ్ళి ఓటు వేసాడు పాపం, సింగిల్ అని సిగరెట్ చేశాడు పాపం ఆయన్ని, విజయ్ గారిని. మరి ఇప్పటికైనా బుద్ధి మారాలి, ఈయనకి మారేటట్టు కనపడతలా. ఒక కేసు, ఒక పోలీస్ దెబ్బ పడితే మైండ్ సెట్ మారిద్ది. అరే నేను హిందువులను ఏం అనకూడదురా అనే ఫీలింగ్ వచ్చిద్ది. లేదా క్రిస్టియన్ అయినా అథవా మా హిందువులను గౌరవించాలి అనే ఫీలింగ్ వచ్చిద్దని నేను అనుకుంటాను. ఎందుకు మరి స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? అంటే సినిమాలో అవకాశాలు కూడా తెలుగులోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆయనకి. మరి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంత నీచంగా మాట్లాడుతున్నా, కించపరుస్తున్నా సరే ఎందుకు అవకాశం ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు ప్రెస్ మీటింగ్లో, ప్రతి ఛానల్లో నాకు ఒకళ్ళు ఉండారు. మరి ఆ యాదవులు సేమ్ మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారులకు మళ్ళీ తయారయ్యారా? నేను ఎట్టగా అంట. ఎందుకు చూపట్ల? ఈ ఎంత మాటలు మాట్లాడి ఇంత ట్విట్టర్లో ఇన్ని యాసాలు వేస్తుంటే వీడి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చూడట్లా? పవన్ కళ్యాణ్ గారు స్పందించేలాగా ఎందుకు చెప్పట్లేదు? మరి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా యాదవులందరికీ. మరి ఎందుకు తెలియదు? మరి స్పందిస్తారని రేపు వెళ్ళుండేమో అనుకుంటున్నా, కానీ గట్టిగా స్పందించాలి వీడి మీద మాత్రం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటివి అన్ని చేస్తున్నారు? ఈయన బీజేపీకి సపోర్ట్ ఉన్నాడు కదా, మోడీ గారికి సపోర్ట్ ఉన్నాడు కదా, అదే ఫీలింగ్ అంతే. మోడీ గారు భారతదేశాన్ని మొత్తాన్ని ఆడో రాసేస్తున్నారు అని ఫీల్ అయిపోతున్నాడు ఆ మహాత్ముడు. అది ఆయన మహాత్ముడు అనకూడదులే, బ్రిటిషోడే. మరి ఇప్పుడు ఆయన ట్వీట్ని కూడా చాలా మంది రీట్వీట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా బండ్ల గణేష్, నువ్వు అసలు కలెక్టర్వా, లేక నీకు ఏదైనా పొజిషన్ ఉందా, నువ్వు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నావు, నీకు అర్హత ఏంటి అన్నట్టుగా మాట్లాడారు. ఆయన కూడా రీట్వీట్ చేసిన. అందరి చేత తిట్లు తినాలి, వాళ్ళ పని అదే కదా. వారానికి ఒకసారి వెళ్తారు కదా, ఇప్పుడు రోజు తిట్లు తినాలి. ఎవడో ఒకటి చేత, ఒక వారంలో 10 ఒక్కరి చేత తిట్లు తినాలి. భారతీయుల చేత ముందుగా తిట్లు తింటే మాకు గౌరవం పెరిగిద్ది అని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను.